మన పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మోదీ గారికి, కొత్తపేట నియోజకవర్గం బండారు సత్యానందం గారికి, మరి ఈరోజు మనకి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు విజయవాడ డ్యూటీలో ఉండటం వల్ల ఇబ్రహీంపట్నంలో ఈ వెహికల్స్కి అక్కడ కలుస్తారు. అదేవిధంగా ఆనందరావు గారు, మంత్రి గారు కూడా ముగ్గురు అక్కడ వస్తానని చెప్పడం జరిగింది. వేదికని నిర్వహించిన జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులకు ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం ప్రకృతి వైపరీత్యాల వల్ల విజయవాడ నడిబొడ్డులో రాజధాని నగరంలో మరి ముఖ్యంగా ఎప్పుడు మనం 100 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు ఎరగని వరద రావటం, దాని మీద 10 రోజులు బట్టి ఎంతో మంది ఎన్నో సహకారాలు చేయటం, మరి ఎప్పుడూ లేని చంద్రబాబు నాయుడు గారు మరి ఈ 10 రోజులు నిద్ర రాకుండా మరి కార్యక్రమాలు చేయటం, పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులతోటి 6 కోట్లు ఇవ్వటం, మరి దాతలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఇవ్వటం జరుగుతుంది. మన గన్నవరం నుంచి నిత్యావసర వస్తువులు అన్నీ కూడా మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పంపించడం జరిగింది. ఈరోజు మరి ఇక్కడ పంపడానికి తెలుగుదేశం వారు మరి ముఖ్యంగా వారందరూ కూడా మేము కూడా ఇస్తామంటే మరి విజయవాడ మరి ఇబ్రహీంపట్నం నాయకులుగా ఫోన్ చేస్తే గడ్డే కావాలండి అన్నీ అందుబాటులో ఉన్నాయని, మరి కోళ్ళకి గడ్డి దానా కావాలని కోరిన మీదగా మరి గన్నవరం నియోజకవర్గం వారు అందరూ ఎంతో హృదయపూర్వకంగా సహకరించి మరి దీనికి ముందుండి పెద్దిరాజు గారు, తోలేటి సత్యబాబు గారు, అదేవిధంగా నరేంద్రపురం చిన్న గారు మా దగ్గర గట్టున్నాయి మేము ఏర్పాటు చేస్తామని ఉన్నా. అదేవిధంగా మామిడిపుత్ర మండలం వారు, మరి అంబాజీపేట టీవీ గారు, టీవీ గారు, అక్కడ ఐదువేలు వారు అందరూ కూడా ఎంతో వైభవంగా ఏర్పాటు చేశారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా రైస్ మిల్లర్స్ కూడా మరి ముఖ్యంగా మరి మన లక్ష్మీనారాయణ గారు మా స్నేహితులు జడ్పీటీసీ కాకోటి పాటు పనిచేసిన ఆయన పిప్పల రాంబాబు గారు ఇక్కడ ఈ అమలాపురం చూసుకుంటారు. వారిని అడిగిన వెంటనే 2 మినీ వ్యాన్లు పౌరు కూడా ఇవ్వడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి అవి ప్రారంభించడానికి చేసిన మరి హరీష్ గారికి, మరి అదేవిధంగా మన బండారు సత్యానందరావు గారికి, రమణబాబు గారికి, వెంకటేశ్వరరావు గారికి, కుమార్ గారికి, మన ఎంపీ గారికి, టీవీ గారికి, మన రైస్ మిల్లర్స్ అధ్యక్షుల వారికి, మరి ఈ కార్యక్రమానికి చేసిన గన్నవరం నియోజకవర్గ నాయకులకు, అభిమానులకు, ప్రెస్ వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ ప్రారంభించే ముందుగా 2 విషయాలు. జనసేన ఎమ్మెల్యే గారు లేరు కాబట్టి వారు అక్కడ ప్రారంభిస్తున్నారు, మన కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే గారు. మరి ఇప్పుడు 2 విషయాలు వెంకటేశ్వరరావు గారిని ముందు చెప్పవలసిందిగా కోరుకుంటూ, మరి ముందుగా మరి మేము నామనా ఫౌండేషన్ ద్వారా మరి మీకు తెలుసు మా పరిస్థితులు బట్టి మరి 1,50,000 నేను ముందుగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 50,000 సీఎం నిధించడానికి 1,00,000 ఇవ్వడం జరిగింది. మరి హరీష్ గారిని మన బండారు సత్యానంద గారిని పెద్దల్ని మా నాయకుడికి గట్టికి ఇవ్వడంగా కోరుతున్నాను. సరే
విజయవాడ వరద బాధితులను ఆదుకోవడం కోసం ఎన్డీఏ కూటమి తరఫున తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరూ కలిసి 6 లారీలు గట్టిని అక్కడ వరద బాధిత ఇబ్బందులు పడుతున్న పశువులకు అందివ్వడానికి నేడు పంపించడానికి కార్యక్రమం తీసుకోవడం, అదేవిధంగా 2 లారీలు పౌలు పంపించడానికి వెహికల్ 8 వాహనాల్లో ఇక్కడ విజయవాడ వరద బాధితుల సహాయంతో గన్నవరం పంపించే కార్యక్రమానికి నిర్వాహకులుగా ఉన్న శ్రీ నామన రాంబాబు గారు, మన యువ నాయకులు పార్లమెంట్ సభ్యులు శ్రీ గంట హరీష్ మాధురి గారు, మిత్రులు గట్ట రామబాబు గారు, శ్రీ వెంకటేశ్వరరావు గారు, డివి గారు, లక్ష్మీనారాయణ గారు, ఇంకా కోరమి పెద్దలు మొల్లెట్ శ్రీని గారు, పెద్దరాజు గారు, ఎంపీపీ గారు, అందరికీ సర్పంచ్ గారు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. ఇక్కడ మానవ సేవే మాధవ సేవ. మన చుట్టుపక్కల వారు ప్రమాదాల్లో, ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారంటే వారిని ఆదుకోవడానికి ముందుకు రావడం అనేది మానవ ధర్మం. అందులో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమి శ్రేణులు ఆ కోవలో ముందుకు రావడం మొదలు. మన కొత్తపేట నియోజకవర్గం నుంచి బియ్యం, కూరగాయలు, టూత్ పేస్ట్లు, బ్రష్లు, కాయగూరలు, వాటర్ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ అన్ని కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నిత్యావసర వస్తువులు పంపించారు. అనేక ప్రాంతాల నుంచి అనేక మంది అనేక సహాయ కార్యక్రమాలు అందిస్తూ ఉంటారు. కానీ నోరు లేని మూగజీవాలు, పశువులకి అక్కడ అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారనే ఆలోచనతో గన్నవరం ఎక్కడ గడ్డి దొరకదు, కొందామన్నా డబ్బులు పెట్టి కొందామన్నా అందుబాటులో లేనట్టు వస్తువు. అటువంటి గడ్డిని, దానాన్ని ఇక్కడ పంపించడానికి నిర్ణయం చేసుకోవడం, ఈ రోజు అక్కడ పంపించడం చాలా మహత్కరమైన కార్యక్రమంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా ప్రతి ఒక్కరు అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థతతో, ఆయన యొక్క పరిపాలనా దక్షతతో విజయవాడలో ఏనాడు చూడనటువంటి అతలాకుతలమైన నగరాన్ని వెంటనే నార్మల్ స్టేజ్ తేడానికి అని ఏ విధంగా ఈ వయసులో ఎంత రేంబౌళ్ళు అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి ఏ రకంగా అక్కడ దాన్ని అదుపులోకి తీసుకొచ్చారు, ప్రజలను కాపాడారు. ఆ గండ్లు పోడ్చడాల్లో కానీ అక్కడ మన మంత్రులు, అధికారులు చేసిన కృషిని హృదయపూర్వకంగా అందరూ అభినందించాలని కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క దాతకి, దాతల పేరు మన రాంబాబు గారు చెప్పారు, ప్రతి ఒక్క దాతకి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అందరికీ నమస్కారం. పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఈ రోజున ఇక్కడ విజయవాడలోని వరద ప్రభావంతో ఇబ్బంది పడుతున్న ప్రజలందరికీ అండగా ఉండడానికి ఈరోజు ప్రతి ఇతర డిస్ట్రిక్ట్ నుంచి కూడా అనేక విధాలుగా సహాయం చేయడం కూడా జరుగుతుంది. ఇది జరిగినప్పుడు మన ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రకృతితో సంబంధించింది, ఇది చాలా ఇబ్బందికరంగా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో అక్కడ ప్రజల్ని ఆ ప్రాంతాన్ని నార్మల్ తీసుకురావాలి, నార్మల్ స్టేట్కి తీసుకురావాలనే ఉద్దేశంతో అనేక విధాలుగా ప్రయత్నం చేయడం కూడా జరిగింది. మీరు చూస్తున్నారు 8 రోజుల నుంచి ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలంతా. కానీ వారికి ఫుడ్ అయినా సరే, నిత్యావసర వస్తువులైనా సరే అన్ని ఇంటికి అందజేయాలని ఏకైక ఆలోచనతో నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మంత్రి వర్యులు అందరూ కూడా బాధ్యత తీసుకుని అక్కడ ఏ ఇంట్లోని సమస్య ఉన్నా సరే వారికి కావాల్సిన ప్రతి అంశాన్ని పూర్తి చేసే విధంగా వారి అంతా చర్యలు తీసుకున్నారు. ఈరోజు ఎప్పుడు మనం ఊహించలేని సమస్య ఇబ్బంది కలిగింది. కానీ
Lakshmi Ventures, DTCP approved layout, Amala 3455.